మా తాత నానమ్మ వాళ్ళు చిన్నప్పుడు వీటిని తంపటేసేవాళ్ళు, లేదంటే పొయ్యిలో నిప్పల్లో కాల్చినా కూడా చాలా టేస్ట్ గా ఉంటాయి. అవును, మీరు వీటిని బాయిల్ చేసుకొని తింటారా లేదంటే కాల్చుకొని తింటారా? ఈ మధ్య చాలా మంది చిలకడ దుంపల్ని స్టీమ్ లో బాయిల్ చేస్తున్నారు కదా. ఉన్న కూరగాయలన్నీ సరిపోవన్నట్టు వీటితో కూడా కూరలు చేస్తారు తెలుసా మీకు? వీటిల్ని బాయిల్ చేస్తే అస్సలు టేస్ట్ ఉండవు. దేవుడిచ్చిన ఎయిర్ ఫ్రైయర్ మన దగ్గర ఉంది కదా, ఇలా ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ లో హీట్ చేసి చూద్దామని ట్రై చేశాను. హీట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని నన్ను అడగండి, ఇష్టం వచ్చినట్టు తిప్పి పడేసాను. కావాల్సినంతసేపు హీట్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సన్నగా ఉన్నవి తొందరగా ఉడికిపోతాయి, లావుగా ఉన్నవి కొంచెం టైం పడతాయి. నేను ముందు రోజు సన్నగా ఉన్నవి పెట్టాను, 10 minutes కే కుక్ అయిపోయాయి. సో ఇవి కూడా అలాగే కుక్ అయిపోతాయేమో అని అనుకున్నాను, కానీ ఇవి సరిగా కుక్ అవ్వలేదు. వీటిని ఇంకొకసారి ఎయిర్ ఫ్రైయర్ లో మళ్ళీ హీట్ చేయాల్సి వచ్చింది. వాటర్ లో కుక్ చేస్తే చప్పగా అయిపోతాయి అనుకుంటాను, ఇవి ఎయిర్ ఫ్రైయర్ లో హీట్ చేసినవి కదా, సో చాలా స్వీట్ గా ఉన్నాయి. ఒక్కసారి ఈ చిలకడ దుంపలు బాగా కుక్ అయిన తర్వాత తోలు కూడా ఈజీగా వచ్చేస్తుంది. వీటిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. రెండోసారి నేను వీటిని హీట్ చేసినప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి హీట్ చేశాను. సో ఈసారి బాగా ఉడికిపోయాయి. వీటిల్ని మేము గెనిసిగడ్డలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.